అన్యులు నిలవబడి మీ మందలు మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరును అగుదురు. మీరు యెహోవాకు యాజకులనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్య ఆనందము వారికి కలుగును. యెషయా 61వ అధ్యాయము 5 నుంచి 7వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 16th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘబిడలకు, ఆత్మీయులకు, దైవచనులకు, ఇతర రాష్ట్ర దేశమైన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, 7 వారాలు అభిషేక పనులు ఘనంగా జరిగించే దేవుడు 7th వీక్ కూడా ఘనంగా జరిగించాడు. వేలాది మందిని ప్రభు నడిపించాడు. అందరిని దేవుడు అభిషేకించాడు. ప్రభుకి మహిమ కలుగునుగాక. సీడ్ ప్లాన్ చేసిన ప్రతి బిడ్డను దేవుడు అద్భుతంగా దీవించి నీ సమస్యకు సొల్యూషన్, నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇరుకు గోడలా కూలిపోయి సమస్యలు నీ పాదాల కిందకు వచ్చునుగాక. దేవుడు గొప్ప మిరాకిల్ చేయని ఆశించింది దొరుకునుగాక. ఇక్కడ ప్రభు అంటున్నారు ఈ ప్రామిస్లో, అన్ని జనులు నిలబడి మందలు మేపుతారు, పరదేశం మీకు వ్యవసాయకులు అవుతారు. ఎస్, మీరు యెహోవాకు యాజకులు అనబడతారు. మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇయర్, దైవ కుమారుల ప్రత్యక్షత. ఎస్, వారు మా దేవుని పరిచారకులు, మనుషులు మిమ్మను గూర్చి చెప్తారు. జనముల ఐశ్వర్యం మీకు ఇస్తా, వారి ప్రభావాన్ని పొంది అతిశయిస్తారు. వావ్, ప్రైజ్ ద లార్డ్. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుతారు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగాన్ని అనుభవిస్తారు, సంతోషిస్తారు. వాట్ ఎ మిరాకిల్. దేవుడి కృపనిచ్చి తన మినికుడి వాక్యాన్ని నెరవేర్చి నీ ఎక్కడైతే అవమానించబడి అక్కడ రెట్టింపు ఘనత దేవుడు ఇచ్చునుగాక. ఐశ్వర్యం దేవుడు ఇచ్చునుగాక. సమృద్ధిని సమాధానం దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. నిత్యము ఆనంద దేవుడిని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకరుడ, ఈరోజంతా కృపనివ్వండి. దినమందు నాయన యానింటింగ్ ఫెస్టివల్ తోడేయండి. బలమైన కార్యాలు చేశావు, అనేకులు ఆకర్షించావు, అనేకులు నడిపించేవాడు. అందరూ బలపరిచి దీవించండి. ఎవరు అభిషేకులు పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి నాయన ఏకాత్మ, ఏక మనసు ఇవ్వండి. నాయన ఆ వన్నెస్ మాలో రావాలా. అలాగే ప్రభు, ఎప్పుడైతే అభిషేకించబడతామో ఆయన అన్ని జనులు నేను నిలబడి మీ మందలు మేపుతారంటున్నావు. వారు మా దేవుని పరిచారకులు మిమ్మల్ని గుర్చి యాజకులు అనబడతారన్నావు. కృప చూపించండి. దైవ కుమారులకు మాత్రమే దీవించి అభిషేకించండి. మాలో మీ గుణ లక్షణాలు మాలో పెట్టండి. జనముల ఐశ్వర్యం మీరు అనుభవిస్తారన్నారు. ఆయన కృప చూపించండి. వారి ప్రభావాన్ని పొందేస్తారు. కృప తెరిచి ఆయన జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, దీవెనివ్వండి, సమాధానంతో నింపండి. ప్రతి విధులను తొలగించండి. ఈ సంఘాన్ని దీవించి రోజు రోజు బలపరచండి. స్ట్రెంత్ పెరగాల, 4th వర్షం కూడా పెరగాల, 1st వర్షం కూడా పెరగాల. సమృద్ధిగా దీవించి కృపనివ్వండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. గర్భాలు ఇవ్వండి. ఆయన 5 weeks ఫ్రూట్స్ తీసుకున్నారు. కరుణ గర్భాలు తెరవబడాలి. జాబ్స్ రావాలి. కుటుంబాలు నెమ్మది సమాధానం, విద్యార్థులను దీవించండి. ఎగ్జామ్స్ నాయన, CBSE ఎగ్జామ్స్ నాయన, 10th క్లాస్ నాయన, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నాయన, ఇటన్నిటి విషయాలు కృప చూపించి బిడ్డలు తోడేయండి. జ్ఞానంతో నీకు చేపెట్టి రాయించండి. నాయన కృప చూపించి కార్యాలు చేయండి. JEE మెయిన్స్ రిజల్ట్స్ ఉన్నాయి. ఈరోజు అద్భుత రీతిలో కృప నుంచి మంచి రిజల్ట్స్ ఇవ్వండి. మా బిడ్డలకి అందరినీ బ్లెస్ చేయండి. విదేశాలు మా ప్రియులను జ్ఞాపకం చేసుకో. షైనీ జక్కర్ని వాళ్ళకి ఆ వీసా విషయాలు 2 విషయాలు దీవెన దయచేయండి. జాన్సన్ గారి ఫ్యామిలీని, కరుణాళ్ళ ఫ్యామిలీని దర్శించి, చూడమని ఫ్యామిలీని దర్శించి అందరినీ బ్లెస్ చేయండి. హరీష్ బారిని కూడా దీవించి కృప చూపించి కార్యాలు చేయండి. అందరి పట్ల తీవ్రను తోడేయించి సమాధానంతో నింపమని ఆశ్చర్యకరాలు జరిగించండి. ఈ రోజున నీ సన్ని తోడేయించారు. ఈ రోజంతా కూడా నీకు దీవెన దయచేసి గొప్ప కార్యాలు, బర్త్డే, వెడ్డింగ్ జరిపిన దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ దయచేసి మహిమ చెందండి. సిద్ధాపులు జరిగే పరిచయం కూడా దీవించి ఆశీర్వదించండి. అన్ని విషయాలు దీవెన ఇచ్చి నేను ఇచ్చిన వర్తమానం ముద్ర వేసి వన్నెస్ ఏకాత్మను ఇచ్చి నడిపించిన మహిమ చెందని. కృపాక్షేమాన్ని తొట్టెలు కొండకాయని ప్రతి ఒక్కరిని బలపరచండి. వ్యాధిని స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని ఏ స్నామంలో గడ్డిస్తున్నా. ప్రతి గడ్డ కరిగిపోయి, ప్రతి నొప్పి పోవాలి. ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇవన్నీ హీల్ అయిపోవాలి. మిరాకిల్స్ చేయండి. ఏ స్నామంలో ఎండింగ్ తర్వాత మేము దాని రిజల్ట్ చూడాలి, ఆ ప్రతిఫలాలు చూడాలి. అద్భుతాలు కృప నుంచి గొప్ప కార్యాలు చేసి జయం నుంచి మహిమ చెందని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఫ్రూట్ఫుల్గా ఆత్మ ఫలం గురించి చెప్పుకోవాలి, వరాల గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు నుంచి ప్రార్థన సిద్ధపడదాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్. 20 దేవుడు జయమించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.